ఈ తరం యువతలో ఒక గొప్ప మార్పు కనిపిస్తోంది. స్మోకింగ్ ప్రాణాలకు ముప్పని, ఆల్కహాల్ లివర్ను నాశనం చేస్తుందని వీటికి దూరంగా జరుగుతున్నారు. ఇది నిజంగా గ్రేట్. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్రాప్ ఉంది. ఆల్కహాల్ మానేసిన గ్యాప్లో మనం దేనిని అలవాటు చేసుకుంటున్నాం? నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్. స్టైలిష్గా కనిపించే ఈ ఎనర్జీ డ్రింక్స్, సోడాలు, కూల్ డ్రింక్స్ ఆరోగ్యకరమని మీరు అనుకుంటున్నారా? మద్యం లివర్ని నెమ్మదిగా దెబ్బతీస్తే వీటిలో ఉండే విపరీతమైన షుగర్ మన శరీరంలో డయాబెటిస్, ఒబేసిటీ అనే బాంబులను పేలుస్తోంది. ఒకవైపు మనం మత్తు పదార్థాలకు దూరమయ్యామని సంతోషపడుతుంటే, మరోవైపు మన మార్కెట్ కల్తీ మయమైపోయింది. ఎంత డబ్బు పెట్టినా స్వచ్ఛమైన ఆహారం దొరకని పరిస్థితి. మన దేశంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చేస్తున్నాయి? స్ట్రీట్ ఫుడ్ క్వాలిటీ గురించి పట్టించుకునేవారే లేరు. ప్రతి ప్రోడక్ట్లోనూ ప్రిజర్వేటివ్స్, ఫేక్ ఫ్లేవర్స్. మనం తింటున్నది ఆరోగ్యం కోసం కాదు, కంపెనీల ప్రాఫిట్స్ కోసం. ఇది చాలదన్నట్టు మన పర్యావరణం మనల్ని నిలువునా ముంచుతోంది. రీసెంట్ స్టడీస్ చూస్తే వణికిపోవాల్సిందే. మనం పీల్చే గాలిలోని పొల్యూషన్ వల్ల చివరకు తల్లి పాలలో కూడా మైక్రోప్లాస్టిక్స్, యురేనియం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మనం స్మోకింగ్ మానేసినా, పక్కవాడు కాల్చే సిగరెట్ పొగ, ఇండస్ట్రియల్ వేస్ట్ మనల్ని వదలడం లేదు. మనం డ్రింకింగ్ మానేసినా, ప్లాస్టిక్ బాటిల్స్లో తాగే నీరు మనల్ని విషపూరితం చేస్తోంది. అవేర్నెస్ అంటే కేవలం సిగరెట్, మందు మానేయడం మాత్రమే కాదు. మనం తాగే కూల్ డ్రింక్లో ఎంత షుగర్ ఉందో, మనం కొనే వస్తువు ఎంత కల్తీ అయిందో తెలుసుకోవడం కూడా. వ్యక్తిగత క్రమశిక్షణ ఒక్కటే మనల్ని కాపాడదు.